శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు మన డీప్ డైవ్లో మరొక అద్భుతమైన జీవరాసాయన లవణం గురించి లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. గత విశ్లేషణల్లో మన 9వ లవణం నేట్రమ్ యూరియాటికం గురించి మాట్లాడుకున్నాం కదా. అది మన శరీరంలో నీటి శాతాన్ని ఎలా అద్భుతంగా క్రమబద్ధీకరిస్తుందో తెలుసుకున్నాం. అవునవును, అది చాలా కీలకమైన లవణం. రైట్. మరి ఈరోజు మనం 10వ బయోకెమిక్ లవణం అయిన నేట్రమ్ ఫాస్ఫోరికం లేదా సోడియం ఫాస్ఫేట్ గురించి చర్చిద్దాం. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? దీని అసలైన సారాంశాన్ని ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే ఎలా వివరిస్తారు? ఒకే మాటలో చెప్పాలంటే ఇది మన శరీరంలోని యాసిడ్ న్యూట్రలైజర్. అంటే మన శరీరంలో అదనంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లత్వాన్ని అణచివేసే ఒక సహజమైన ఆమ్లత్వ నివారిణి అని చెప్పొచ్చు. ఓహో, అంటే ఒక రకంగా ఇది న్యాచురల్ యాంటాసిడ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఇది కేవలం మనం మెడికల్ షాప్లో కొనుక్కుని వేసుకునే సాధారణ ఎంటాసిడ్ లాగా పైపైన పనిచేసేది అస్సలు కాదు. ఇది నేరుగా కణాల స్థాయిలో పనిచేస్తుంది. అసలు క్లాసికల్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం లేదా డాక్టర్ షుస్లర్ గారి సిద్ధాంతం ప్రకారం మనం గమనిస్తే మన శరీర కణాల్లో ఈ సోడియం ఫాస్ఫేట్ అనే లవణం లోపించినప్పుడే ఈ ఆమ్లత్వం లేదా ఎసిడిటీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్క నిమిషం. అంటే అసలు సమస్య కడుపులో కాదు, కణాల్లోనే మొదలవుతుంది అంటారు. ఖచ్చితంగా. శరీర నిర్మాణం పరంగా దీని పాత్ర చాలా పెద్దది. మనం తినే ఆహారంలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ లేదా చక్కెరలు, ఫ్యాట్స్ విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఆ యాసిడ్ని విడగొట్టి కార్బనిక్ యాసిడ్గాను మరియు నీరుగాను మార్చే బాధ్యత ఈ నేట్రమ్ ఫాస్దే. ఇది లోపించినప్పుడు ఆ యాసిడ్ అంతా కీళ్లలోనూ కండరాల్లోనూ పేరుకుపోయి గౌట్ లేదా కీళ్ల నొప్పుల లాంటి ఫంక్షనల్ డిస్టర్బెన్స్కు దారితీస్తుంది. అబ్బా, ఇది చాలా లాజికల్గా ఉంది. లాక్టిక్ యాసిడ్ని కరిగించే కెమికల్ ఫ్యాక్టరీ లాంటిదన్నమాట ఈ నేట్రమ్ ఫాస్. మరి ఇది లోపించిందని ఒక వ్యక్తిలో మనం ఎలా కనిపెట్టాలి? దీని ప్రధాన లక్షణాలు కోర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? చాలా స్పష్టంగా ఉంటాయి. నేట్రమ్ ఫాస్ అనగానే మనకు గుర్తుకు రావలసిన ఒకే ఒక్క ముఖ్యమైన పదం పులుపు, అంటే సోర్నెస్ అన్మాట. వాళ్ళ నోట్లో పుల్లటి రుచి ఉంటుంది, పుల్లటి తేనుపులొస్తాయి, వాంతులు కూడా పుల్లటి వాసనతో ఉంటాయి. అంతేకాకుండా నాలుక మీద, ముఖ్యంగా నాలుక వెనుక భాగంలో ఒక బంగారు పసుపు రంగు పూతలాగా ఉంటుంది. గోల్డెన్ యెల్లో కోటింగ్ అంటాం. పులుపు మరియు బంగారు పసుపు రంగు, రైట్. ఇవి చాలా పర్ఫెక్ట్ కీ పాయింట్స్. అయితే ఇప్పుడు మనం ఈ లక్షణాలను బట్టి శరీరంలోని వివిధ వ్యవస్థల మీద ఈ నేత్రం ఫాస్ ఎలా పనిచేస్తుందో ఒక సిస్టమ్ వైజ్ క్లినికల్ అప్లికేషన్ చూద్దాం. ముందుగా తల నుండి మొదలు పెడదాం. తలనొప్పి లాంటి వాటికి ఇది పనిచేస్తుందా? అవును. తల విషయానికి వస్తే ముఖ్యంగా తల పైభాగంలో, అంటే క్రౌన్ ఆఫ్ ద హెడ్లో నొప్పి వస్తుంది. అది కూడా ఎసిడిటీ వల్ల లేదా కడుపులో గ్యాస్ వల్ల వచ్చే తలనొప్పులకు ఇది అద్భుతమైన మందు. ముఖ్యంగా పుల్లటి వాంతులు అయిన తర్వాత వచ్చే తలనొప్పిని ఇది వెంటనే తగ్గిస్తుంది. వండర్ఫుల్. మరి కళ్ల సమస్యల గురించొద్దాం. ఎందుకంటే కళ్ళకలాంటివి వచ్చినప్పుడు హోమియోపతిలో మంచి పరిష్కారాలుంటాయని విన్నాను. కళ్ల గురించి ఇక్కడ మనం తప్పకుండా చాలా వివరంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేట్రమ్ ఫాస్ కంటి సమస్యల్లో అద్భుతాలు చేస్తుంది. ముఖ్యంగా కళ్ల కలక లేదా కంజంక్టివైటిస్ అంటాం కదా, అందులో కళ్ల నుండి పసుపు రంగులో ఒక రకమైన జిగటనాంటి డిశ్చార్జ్ వస్తుంది. ఉదయం నిద్ర లేచేసరికి కనురెప్పలు ఆ పుసి వల్ల పూర్తిగా అతుక్కుపోయి ఉంటాయి. అంటే కళ్ళు తెరవడం కూడా కష్టంగా ఉంటుందన్నమాట. అవునండి. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే స్క్రోఫ్యుల్లస్ ఆఫ్థాల్మియా అనే కంటి వ్యాధికి ఇది చాలా ముఖ్యమైన మందు. అలాగే కనురెప్పల లోపల చిన్న చిన్న ఇసుక రేణువుల లాంటి గుల్లలొస్తాయి. దాని గ్రాన్యులార్ లిడ్స్ అంటారు. దానికి కూడా ఇది గొప్పగా పనిచేస్తుంది. కళ్లల్లో మంట, పుల్లటి కన్నీరు కారడం లాంటి లక్షణాలుంటే నేట్రమ్ ఫాస్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. రైట్. కళ్ల గురించి ఇంత డెప్త్ ఉంటుందని నేను అనుకోలేదు. మరి చెవులు, ముక్కు సమస్యలకు కూడా వాడొచ్చా? ఖచ్చితంగా వాడొచ్చు. చెవిలో ఒక చెవి మాత్రమే ఎర్రగా వేడిగా అవడం, లేదా చెవిలో గుబిలి బాగా పేరుకుపోయి వినికిడి తగ్గడం లాంటి వాటికి వాళ్తారు. ఇక ముక్కు విషయానికొస్తే పిల్లలు ఎప్పుడూ ముక్కులో వేలు పెట్టుకుని గీరుకుంటూ ఉంటారు కదా. అవును, చాలా మంది పిల్లలు అలా చేస్తుంటారు. దానికి కారణం కడుపులో నులిపురుగులు లేదా వామ్స్ ఉండటమే. ఆ నులిపురుగుల వల్ల ముక్కులో దురదొస్తుంది. అలాగే ముక్కులో పసుపు రంగు పొక్కులు కట్టడం లాంటి వాటి కూడా ఇది బాగా సూచిస్తుంది. అంటే కడుపులో ఉన్న పురుగులకి ముక్కు దురదకి లింక్ ఉందన్నమాట.
చాలా ఇంట్రెస్టింగ్. మరి నోరు, పంటి సమస్యలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? పిల్లలు రాత్రి నిద్రలో పళ్ళు కొరుకుతూ ఉంటారు చూడండి, దానికి కూడా ప్రధాన కారణం ఈ నులిపురుగులే. ఆ సమస్యను ఇది పరిష్కరిస్తుంది. అలాగే నోట్లో పుల్లటి పూతలాంటిది రావడం, పళ్ళు పులిసిపోయినట్లు అనిపించడం లాంటి సమస్యలను ఈ లవణం సరిచేస్తుంది. అంటే ఇక్కడ కూడా ఆ పులుపు మరియు కడుపులో ఆమ్లత్వం అనేదే మూల కారణం. మరి జీర్ణ వ్యవస్థ గురించి అడుగుతాను. దీనికి ఇదే కదా మెయిన్ ఏరియా. ఈ జిఐటి లేదా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది మనం చాలా తరచుగా చూసే సమస్య. పసిపిల్లల్లో పాలు తాగిన వెంటనే పెరుగులాంటి పుల్లటి వాంతులవుతుంటాయి కదా, అప్పుడు నాట్రన్ఫాస్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పెద్దవారిలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, అల్సర్లు మరియు పచ్చటి లేదా పసుపు రంగులో విరేచనాలవ్వడం వంటి వాటికి ఇది బెస్ట్ రెమెడీ. నులిపురుగుల నివారణకు ఇదొక గొప్ప బయోకెమిక్ ఔషధం. వావ్! పిల్లలకి వాంతులైనప్పుడు ఆందోళన పడకుండా ఈ లవణమిస్తే సరిపోతుందన్నమాట. మరి శ్వాసకోశ సమస్యల్లో ఇదెలా పనిచేస్తుంది? ఆస్తమా లాంటివి కూడా ఎసిడిటీ వల్ల వస్తాయా? ఇది చాలా మందికి తెలియని విషయం. గ్యాస్ట్రిక్ ఆస్థమా అని ఒకటుంటుంది. అంటే కడుపులో గ్యాస్ లేదా ఆమ్లత్వం విపరీతంగా పెరిగిపోయి అది ఛాతీ మీద ఒత్తిడి తెచ్చి ఆయాసం వస్తుంది. అలాంటి శ్వాసకోశ ఇబ్బందులకు నేట్రమ్ఫాస్ చాలా చక్కటి పరిష్కారం. అలాగే గుండె లేదా రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చూస్తే అన్నం తిన్న వెంటనే గుండెదడ రావడం, హార్ట్ బర్న్ లాంటి లక్షణాలకు కూడా ఇది బాగా సెట్ అవుతుంది. తిన్న వెంటనే గుండెదడ రావడం అనేది నేను చాలా మందిలో విన్నాను. దానికి ఇది కరెక్ట్ రెమెడీ అనమాట. మరి యూరినరీ సిస్టమ్ అంటే మూత్ర సంబంధిత సమస్యల్లో దీని పాత్రేమిటి? శరీరంలో ఆమ్లత్వం పెరిగినప్పుడు అది మూత్రం ద్వారానే కదా బయటకు వెళ్ళాలి. అందుకే వీళ్లకు మూత్రం ముదురు పసుపు రంగులో లేదా కాఫీ రంగులో వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట ఉంటుంది. అలాగే పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావటం అంటే పోలియూరియా లాంటి సమస్యలకు ఇది బాగా పనిచేస్తుంది. రైట్. మరి స్త్రీ పురుషుల జననేంద్రియ సమస్యల్లో అంటే మేల్ మరియు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్లో దీని ఉపయోగాలు ఎలా ఉంటాయో కాస్త వివరిస్తారా? పురుషుల్లో అయితే ఆమ్లత్వం వల్ల మరియు నులిపురుగుల వల్ల వచ్చే ఇరిటేషన్తో రాత్రిపూట సెమినల్ ఎమిషన్స్ అంటే స్వప్నస్ఖలనాలవుతుంటాయి. దానికిది మంచి మందు. ఇక స్త్రీల విషయానికొస్తే నెలసరి ముందు విపరీతమైన తలనొప్పి, కడుపు నొప్పి రావడం, అలాగే వెజైనల్ డిశ్చార్జెస్ అంటే తెల్లబట్టలాంటివి పుల్లటి వాసనతో పసుపు రంగులో అవుతుంటే నాట్రమ్ఫాస్ అనేది ఖచ్చితమైన ఎంపిక. ఓహో, అంటే పులుపు మరియు పసుపు రంగు ఇక్కడ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి బోన్స్ మరియు జాయింట్స్ గురించి ఇందాక కొద్దిగా చెప్పారు. ఈ గౌట్ వ్యాధిలో ఇది ఎలా హెల్ప్ చేస్తుంది? చూడండి, కీళ్ల నొప్పుల్లో ముఖ్యంగా మోకాళ్ళు, కీళ్లు కదిపినప్పుడు టక్ టక్ మని శబ్దాలు వస్తాయి కదా, దానికి కారణం అక్కడ కార్బోనిక్ యాసిడ్కి బదులు లాక్టిక్ యాసిడ్ పేర్కుపోవటమే. ఆ లాక్టిక్ యాసిడ్ని కరిగించి గౌట్ మరియు రుమాటిజం నొప్పులను నేట్రమ్ఫాస్ కంప్లీట్గా తగ్గిస్తుంది. అద్భుతం. ఇక ఆఖరిగా చర్మ సమస్యల గురించి కూడా తెలుసుకుందాం. స్కిన్ సిస్టంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? చర్మ సమస్యల్లో ముఖ్యంగా స్ట్రాబెర్రీలు లేదా బాగా పుల్లడి పండ్లు తిన్నప్పుడు ఒంటిమీద దద్దుర్లు అంటే హైబ్స్ వస్తాయి కదా, దానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే తొడల మధ్య రాపిడి వల్ల వచ్చే మంట, చర్మం ఎర్రబడటం లాంటి వాటికి ఇది దివ్యౌషధం. సూపర్ అండి. అంటే తల నుండి పాదాల వరకు ఈ ఒకే ఒక్క లవణం ఎన్ని అద్భుతాలు చేస్తుందో స్పష్టంగా అర్థమైంది. వీటన్నిటిని బట్టి నేట్రమ్ఫాస్ యొక్క క్యారెక్టరిస్టిక్ కీనోట్స్ అంటే ముఖ్యమైన లక్షణాలు చెప్పుకోవాలంటే పుల్లటి వాసన, పసుపు రంగు పూత మరియు ఆమ్లత్వం కదా. కీనోట్స్. వాటితో పాటు నులిపురుగులు లేదా వార్మ్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కీనోట్గా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ఇవన్నీ థియరీ పరంగా బావున్నాయి, కానీ ప్రాక్టికల్గా అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఒక 3 క్లినికల్ కేస్ ఎగ్జాంపుల్స్ వివరిస్తారా? పొటెన్సీ మరియు డోసేజ్లతో సహా చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా. మొదటి కేస్ ఒక పసిబిడ్డది తీసుకుందాం. 6 నెలల బాబు. పాలు తాగిన వెంటనే పెరుగులాగా వాంతులు చేసుకుంటున్నాడు. విరేచనాలు కూడా ఆకుపచ్చ పసుపు రంగు కలిసి వస్తున్నాయి. తీవ్రమైన ఆమ్లత్వ లక్షణాలున్నాయి. అప్పుడు నేట్రమ్ఫాస్ 6x పొటెన్సీలో ఒక టాబ్లెట్ని గోరువెచ్చని నీటిలో కరిగించి రోజుకు 3 సార్లు ఇచ్చాం. కేవలం 2 రోజుల్లోనే ఆ వాంతులు, విరేచనాలు పూర్తిగా తగ్గిపోయాయి. వావ్! పసిపిల్లలకేది ఎంత సేఫ్ మరియు ఎఫెక్టివ్గా పనిచేస్తుందో కదా. రెండో కేసేంటి? రెండవ కేసు ఒక 25 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ది. అతనికి కళ్ల కలక వచ్చింది.
కళ్ల నుండి పసుపు రంగు పుసీకారుతోంది. ఉదయం కళ్ళు అత్తుకుపోతున్నాయి. దాంతోపాటు అతను రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపోకుండా జంక్ ఫుడ్ తినడం వల్ల విపరీతమైన కడుపుమంట, పుల్లటి తేన్పులుతో బాధపడుతున్నాడు. ఇక్కడ కంటి సమస్య వెనుక ఉన్నది గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అని అర్థం చేసుకుని నేట్రంఫాస్ 12x పొటెన్సీలో రోజుకు 3 సార్లు 4 టాబ్లెట్ల చొప్పున చప్పరించమని ఇచ్చాం. 4వ రోజుకల్లా అతని కంటి సమస్యతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య కూడా పూర్తిగా నయమైంది. ఎక్సలెంట్. అంటే అసలు కారణమైన కడుపులోని ఆమ్లత్వాన్ని తగ్గించడం ద్వారా కంటి సమస్యను కూడా ఎంత అద్భుతంగా పరిష్కరించారో ఈ కేస్ ద్వారా తెలుస్తోంది. మరి మూడో కేస్ ఏదైనా ముసలివారికి సంబంధించిందుందా? అవును, మూడోది ఒక 65 వృద్ధుడి కేసు. ఆయనకు కీళ్ల నొప్పులు అంటే గౌట్ సమస్య ఉంది. మోకాళ్లు కదిపితే శబ్దాలొస్తున్నాయి. దాంతోపాటు ఆయనకు యాసిడ్ డిస్పెప్సియా అంటే విపరీతమైన కడుపుబ్బరముంది. ఈ కేసనేది కొంచెం క్రానిక్ కదా, అంటే చాలా కాలంగా ఉంది కాబట్టి ఇక్కడ బయోకెమిక్ పొటెన్సీలకు బదులు హోమియోపతిక్గా నాట్రంఫాస్ 30x మరియు తర్వాత 200x పొటెన్సీలలో వాడాం. క్రమంగా ఆయన కీళ్లలో ఉన్న లాక్టిక్ యాసిడ్ కరిగిపోయి నొప్పుల నుంచి విముక్తి పొందారు. చాలా ప్రాక్టికల్గా చెప్పారు. అయితే మీరిక్కడ పొటెన్సీల గురించి ప్రస్తావించారు కదా, 3x, 6x, 12x, 30x, 200x అని. అసలు ఎప్పుడు ఏ పొటెన్సీ వాడాలో ఒకసారి స్పష్టత ఇస్తారా? అంటే అక్యూట్ కండిషన్స్కు, పిల్లల్లో వచ్చే చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ఇబ్బందులకు వాడతాం. 12x అనేది భౌతిక స్థాయిలో కణాల్లో లవణలోపం స్పష్టంగా ఉన్నప్పుడు, ఉదాహరణకు మనం కంటి కేసులో వాడినట్లు వాడతాం. ఇక 30x మరియు 200x అనేవి డీప్గా ఉన్న క్రానిక్ సమస్యలు, అంటే గౌట్ నొప్పులు, దీర్ఘకాలిక అల్సర్లు లాంటి వాటికి క్లాసికల్ హోమియోపాథిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగా సూచిస్తాం. అర్థమైంది. మరి డోసేజ్ మరియు రిపిటేషన్ విధానం ఎలా ఉంటుంది? వయస్సును బట్టి ఎలా ఇవ్వాలి? ఇది చాలా సులభమండి. పసిపిల్లలకైతే అంటే ఇన్ఫాంట్స్కి 1 లేదా 2 టాబ్లెట్లు గోరువెచ్చని నీళ్లలో కరిగించి ఇవ్వాలి. కొంచెం పెద్ద పిల్లలకైతే 2 నుంచి 3 టాబ్లెట్స్ ఇవ్వొచ్చు. ఇక అడల్ట్స్ అంటే పెద్దవారికి 4 టాబ్లెట్స్ రోజుకు 3 లేదా 4 సార్లు నేరుగా నోట్లో వేసుకుని చప్పరించాలి. వృద్ధులకు కూడా 4 టాబ్లెట్స్ ఇవ్వొచ్చు, కానీ వాళ్ళ ఎసిమిలేషన్ అంటే జీర్ణశక్తిని బట్టి అవసరమైతే నీళ్లలో కరిగించి ఇవ్వటం ఉత్తమం. రైట్. అంటే గోరువెచ్చని నీళ్లలో కరిగించి ఇవ్వటం అనేది మంచి పద్ధతనమాట. మరి దీన్ని కడుపులోకి తీసుకోవటమే కాకుండా ఎక్స్టర్నల్గా అంటే బయట పోతలాగా వాడే పద్ధతి కూడా ఏదైనా ఉందా? మంచి ప్రశ్న అడిగారు. నేట్రంఫాస్ని ఎక్స్టర్నల్గా కూడా వాడచ్చు. పిల్లల్లో తొడల మధ్య రాపిడి వచ్చినప్పుడు లేదా దద్దుర్లు వచ్చినప్పుడు 3x పొటెన్సీ టాబ్లెట్లను నీళ్లల్లో కరిగించి ఆ నీటితో ఆ ప్రదేశంలో కడగొచ్చు. కంటి కలక తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఈ నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే చాలా త్వరగా ఉపశమనమొస్తుంది. వండర్ఫుల్. మల్టీపర్పస్ యూజ్ అనమాట. సరే, ఇప్పుడు దీనికి ఇతర బయోకెమికల్ లవణాలతో ఉన్న రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం. దీనికి కాంప్లిమెంటరీగా పనిచేసే లవణాలేంటి? దీన్ని నేట్రం సల్ఫ్తో చాలా తరచుగా వాళ్తారు. ఎందుకంటే నేట్రంఫాస్ యాసిడ్ని తగ్గిస్తే ఆ మిగిలిన టాక్సిన్స్ని నేట్రం సల్ఫ్ శరీరం నుంచి బయటకు పంపుతుంది. అలాగే కీళ్ల నొప్పుల్లో మెగ్నీషియం ఫాస్తో కలిపి వాడితే అద్భుతమైన ఫలితాలుంటాయి. ఓహో, అంటే ఇవి ఒకదానికొకటి తోడుగా పనిచేస్తాయన్నమాట. మరి ఇతర సిమిలర్ హోమియోపతిక్ రెమెడీస్తో దీన్ని ఎలా పోలుస్తారు? పులుపు అనగానే నాకు వెంటనే కాల్కేరియా కార్బ్ గుర్తొస్తోంది. ఎగ్జాక్ట్లీ. కాల్కేరియా కార్బ్లో కూడా పిల్లల్లో పుల్లటి వాంతులు, పుల్లటి చెమట ఉంటాయి. అలాగే రుయం అనే మరో మందులో కూడా పిల్లల శరీరమంతా పుల్లటి వాసన వస్తుంది. కానీ నేట్రంఫాస్కున్న ప్రత్యేకత ఏంటంటే ఆ నాలుక మీద ఉండే బంగారు పసుపు రంగు పూత. అదుంటే ఖచ్చితంగా నేట్రంఫాస్ ఇవ్వాల్సిందే. ఇక ప్యారలల్ యూసేజ్ విషయానికొస్తే కడుపు సంబంధిత సమస్యల్లో లైకోపోడియం లేదా నక్స్వోమికా లాంటి మందులు ఇస్తున్నప్పుడు వాటికి సపోర్టివ్గా ఈ నేట్రంఫాస్ని టిష్యూ సాల్ట్ రూపంలో ఇవ్వడం వల్ల హీలింగ్ ప్రాసెస్ చాలా వేగవంతమవుతుంది. రైట్. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ మందును వాడేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు లేదా పరిమితులున్నాయా? ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే 30x లేదా 200x లాంటి హై పొటెన్సీలు వాడేటప్పుడు పదే పదే రిపీట్ చేయకూడదు. అలా చేస్తే సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే దీన్ని వాడేటప్పుడు పుల్లటి ఆహార పదార్థాలు, ఆవకాయలు, నిమ్మకాయ లాంటివి కొన్నాళ్లు పక్కన పెట్టడం చాలా ముఖ్యం. అప్పుడే మందు తన పని తాను కరెక్ట్గా చేయగలుగుతుంది. ఖచ్చితంగా అండి. ఏ మందు వాడినా పచ్చం అనేది చాలా ముఖ్యం కదా. సరే, ఇప్పుడు మన డీప్ డైవ్లో అందరూ ఎదురుచూసే FAQ సెక్షన్కి వచ్చేసాం.
మామూలుగా జనాలకు వచ్చే ప్రాక్టికల్ డౌట్స్ నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. మొదటి ప్రశ్న: పసిపిల్లల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే పాలు పడకపోవడం లాంటి సమస్యలకు నాట్రమ్ ఫాస్ ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. పాలు తాగిన వెంటనే అరగక పెరుగులా కక్కేస్తుంటే కనుక లాక్టోజ్ని సరిగ్గా జీర్ణం చేసుకునేలా ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడానికి ఇది బెస్ట్ రెమెడీ. రెండో ప్రశ్న: ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది స్త్రీలు హార్ట్ బర్న్ లేదా తీవ్రమైన ఎసిడిటీతో బాధపడతారు కదా, అప్పుడు ఇది వాడటం సురక్షితమేనా? సురక్షితమే. ప్రెగ్నెన్సీలో వచ్చే ఎక్యూట్ ఎసిడిటీకి 6X పొటెన్సీలో వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే దీర్ఘకాలం వాడాలంటే మాత్రం ఒకసారి నిపుణుల సలహా తీసుకోవాలి. మూడో ప్రశ్న: శరీరంలో ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది అంటున్నారు గదా, మరిది కిడ్నీ స్టోన్స్ని కరిగించడంలో ఏమైనా సహాయపడుతుందా? ఇది డైరెక్ట్గా స్టోన్స్ని కరిగించదు, కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఏర్పడే టెండెన్సీని, అంటే ఆ ఆమ్లతత్వాన్ని తగ్గించి భవిష్యత్తులో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. నాలుగో ప్రశ్న: టీనేజ్ పిల్లల్లో వచ్చే మొటిమలు అంటే యాక్నేకి నేత్రం ఫాస్ పనిచేస్తుందా? అవును, పనిచేస్తుంది. కానీ ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఆ మొటిమలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వల్ల లేదా ఎసిడిటీ వల్ల కనుక ముఖం మీద వస్తుంటే అప్పుడిది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మంచి పాయింట్ అండి. ఇక ఆఖరి ఐదో ప్రశ్న: కడుపు నొప్పికి మెగ్నీషియం ఫాస్ వాడచ్చు అని అంటారు కదా, మరి నేట్రమ్ ఫాస్కి మెగ్నీషియం ఫాస్కి కడుపు నొప్పి విషయంలో ఉన్న తేడా ఏంటి? చూడండి, మెగ్నీషియం ఫాస్ అనేది యాంటీ స్పాస్మోడిక్, అంటే పేగులు పట్టేసినట్లుగా నొప్పి వస్తుంటే వాడాలి. కానీ నేట్రమ్ ఫాస్ అనేది పుల్లటి తేన్పులతో కడుపులో మంటతో కూడిన నొప్పి ఉంటే వాడాలి. ఇదే రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా. చాలా క్లియర్గా చెప్పారు. ఎక్కడ ఏది వాడాలో పర్ఫెక్ట్గా డిఫరెన్షియేట్ చేశారు. రైట్, ఇక్కడితో మన డీప్ డైవ్ ముగింపు దశకొచ్చేసింది. ఒక్కసారి ఈ ఎపిసోడ్ అంటే ఈ లవణాన్ని గురించి కీ పాయింట్స్ సమరైజ్ చేస్తే: నేట్రమ్ ఫాస్ అనగానే పులుపు, ఆమ్లత్వం, పసుపు రంగు పూత మరియు నులిపురుగులు. ఈ 4 పదాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి గదా. ఇది కణాల స్థాయిలో లాక్టిక్ యాసిడ్ని విచ్ఛిన్నం చేసి మన శరీరాన్ని ఎసిడిటీ నొప్పుల్నించి కాపాడుతుంది. అవునండి, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇదే దీని పూర్తి సారాంశం. మరి తదుపరి డీప్ డైవ్లో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? అంటే మన 11వ లవణం గురించి కాస్త హింట్ ఇస్తారా? ఖచ్చితంగా. నెక్స్ట్ మనం నేట్రమ్ సల్ఫ్యూరికం లేదా సోడియం సల్ఫేట్ గురించి తెలుసుకోబోతున్నాం. నేట్రమ్ ఫాస్ఫాసిడ్ని తగ్గిస్తే నేట్రమ్ సల్ఫ్ అనేది శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపే ఒక న్యాచురల్ వాటర్ ఎలిమినేటర్. కాలేయం లేదా లివర్ సమస్యలకు అది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో నెక్స్ట్ లోతుగా విశ్లేషిద్దాం. వావ్! కాలేయ సమస్యలు అనగానే నాకు చాలా ఆసక్తి కలుగుతోంది. ఈ సమాచారమంతా మాకు ఇంత ఓపికగా మరియు వివరంగా వివరించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ. వాసుదేవా.